Hello students, how are you? I hope you are doing very well and welcome back to Tejas classes. Nenu me Nikhil Tej, GRB History Educator. Again, we are back with the Ancient History series, The Fall of Gupta Empire and Huna's Invasion. Once upon a time, భారతదేశంలో ఒక మహా సామ్రాజ్యం ప్రకాశించింది, ద మైటీ గుప్తా ఎంపైర్. ఇది ఏన్షియంట్ ఇండియా ఒక గోల్డెన్ ఏజ్ అని పిలువబడింది. సైన్స్, మ్యాథమెటిక్స్, లిటరేచర్ అన్నీ పీక్లో ఉన్నాయి. బట్ హిస్టరీలో ఒక బిటర్ ట్రూత్ ఉంది. ఎవ్రీ గోల్డెన్ ఏజ్ ఫేసెస్ ఎ డార్క్ ఛాలెంజ్. 5th century BCలో నార్త్ వెస్ట్ బార్డర్స్ దగ్గర ఒక డేంజరస్ శక్తి కనిపించడం మొదలైంది. ద ఫియర్సమ్ హూనాస్, ద వైట్ హౌన్స్. వాళ్ళ పవర్ఫుల్ రూలర్స్ తోరామాన్ మరియు మియారకుల్ లీడర్షిప్లో భారతదేశంపై రిపీటెడ్గా ఇన్వేషన్ స్టార్ట్ చేశారు. ఈ హూనా ఇన్వేషన్స్ గుప్తా బార్డర్స్ని బ్రేక్ చేశాయి, ఆర్మీని ఎగ్జాస్ట్ చేశాయి, ఎంపైర్ స్టెబిలిటీని షేక్ చేశాయి. ఇది గుప్తా పతనానికి ఫస్ట్ మేజర్ వార్నింగ్ బెల్. అట్ ద సేమ్ టైం ఎంపైర్ కూడా ప్రాబ్లమ్స్ పెరిగిపోతున్నాయి. స్ట్రాంగ్ రూలర్స్ తర్వాత వీక్ కింగ్స్ వచ్చారు, ఎకానమీ స్లోగా డిక్లైన్ అయ్యింది, రీజనల్ పవర్స్ ఇండిపెండెంట్ కోసం మూవ్ అయ్యాయి. సో వాజ్ ద ఫాల్ ఆఫ్ గుప్తా సడన్? కాదు, ఇట్ వాజ్ స్లో అండ్ ఎ పెయిన్ఫుల్ కొలాప్స్, ట్రిగర్డ్ ఫస్ట్ బై ద హూనాస్ రోమ్ ఫ్రమ్ ద నార్త్ వెస్ట్. హూనాస్ ఎగ్జాక్ట్గా ఎలా అటాక్ చేశారు, గుప్తాస్ ఎందుకు రెసిస్ట్ చేయలేకపోయారు, ఇన్వేషన్స్ ఎంపైర్ని ఎలా కొలాప్స్కి తీసుకెళ్లాయి? లెట్స్ ఎక్స్ప్లోర్ ద ఫుల్ స్టోరీ ఆఫ్ ఫాల్ ఆఫ్ గుప్తా ఎంపైర్ and the rise of Hunas. So the topics which we're gonna see today are the fall of Gupta Empire and what are the reasons for disintegration of the entire Gupta dynasty, Hunas invasion ఎలా చేశారు and finally the fall of Yuna dynasty కూడా ఇవాల్టి క్లాస్లో నేర్చుకోబోతున్నాం. క్లియర్? నో. ఫస్ట్ మనం టాపిక్లో ఎంటర్ అయ్యే ముందు గుప్తా ఎంపైర్ గురించి బ్రీఫ్గా నేర్చుకుందామండి, విచ్ వీ హావ్ ఆల్రెడీ డిస్కస్ ఇన్ ద ప్రీవియస్ సెషన్. సో గుప్తా ఎంపైర్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 240 AD నుంచి 550 AD వరకు మనకు గుప్తా ఎంపైర్ రూల్ అనేది కనిపిస్తుంది. సో హూ వాజ్ అ ఫౌండర్ ఆఫ్ గుప్తా ఎంపైర్ అండి? శ్రీగుప్తా అనే ఆయన ఈ వాజ్ అ ఫౌండర్ ఆఫ్ గుప్తా ఎంపైర్. క్లియర్? నెక్స్ట్, Ghatotkacha was the son of Sri Gupta, ruled from 280 AD to 320 AD. Next followed by Chandragupta I, 320 AD నుంచి 330 AD వరకు రూల్ చేశాడు. ఈ వాజ్ కన్సిడర్డ్ as the most efficient ruler of Gupta Empire. ఈయన పీరియడ్లోనే మనము గుప్తా పీరియడ్ని గోల్డెన్ ఏజ్ అని పిలుస్తాం, బికాజ్ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్స్, అడ్వాన్స్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, మిలిటరీ కాన్క్వెస్ట్ ఏవైతే ఉన్నాయో, ఎక్స్పాన్షన్స్ ఏవైతే ఉన్నాయో, కల్చరల్ హెరిటేజ్ ఏదైతే ఉందో ఇవన్నీ ఈ పీరియడ్లోనే మనకు ఎక్స్పాండ్ అయ్యే ఇంప్రూవ్మెంట్ కూడా కనిపించాయి. నెక్స్ట్, సముద్రగుప్త 330 AD నుంచి 380 AD వరకు రూల్ చేశాడు. ఈ వాజ్ నోన్ ఫర్ హిస్ మిలిటరీ కాన్క్వెస్ట్ అండి, మిలిటరీ కాన్క్వెస్ట్. సో గుప్తా ఎంపైర్లో ఎంటైర్ కింగ్స్లో ఎవరు మోస్ట్లీ ఎఫెక్టివ్ మిలిటరీ లీడర్ లాగా పనిచేశారు అంటే సముద్రగుప్త. నెక్స్ట్ ఫాలోడ్ బై హిస్ సన్ చంద్రగుప్త II అప్ టు 413 to 415 CE వరకు ఈయన రూల్ చేశాడు. ఈయన తర్వాత మనకు రూల్ చేసింది కుమారగుప్త I 415 to 450 CE. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే నలంద యూనివర్సిటీ ఎవరు స్టార్ట్ చేశారు? నలంద యూనివర్సిటీ హూ ఈజ్ ద ఫౌండర్ అంటే కుమారగుప్తా I అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగారు క్వశ్చన్. కుమారగుప్తా I యాజ్ ఫౌండర్ ద నలంద యూనివర్సిటీ ఆర్ స్టార్టెడ్ ద నలంద యూనివర్సిటీ. క్లియర్? ఈ కుమారగుప్తా I తర్వాత మనకు గుప్తా ఎంపైర్లో దే వర్ నాట్ మెనీ ఎఫెక్టివ్ లీడర్స్ యాజ్ ఎర్లియర్. సో ఎవరైతే లీడర్స్ రూల్ చేశారో దే వర్ నాట్ దట్ మచ్ ఎఫెక్టివ్ అండి, వెరీ వీక్ రూలర్స్, వీక్ సక్సెస్ అని కూడా పిలవచ్చు. స్కందగుప్తా చేశారు అప్ టు 467 CE. తర్వాత పురుగుప్తా పీరియడ్ అవసరం లేదండి, బికాజ్ అంత నేర్చుకోవాల్సింది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. దాని తర్వాత మనకు కుమారగుప్తా II వస్తాడు, దాని తర్వాత బుద్ధగుప్తా, దెన్ నరసింహగుప్తా, దెన్ ఫైనలీ ద లాస్ట్ రూలర్ ఆఫ్ గుప్తా ఎంపైర్ విష్ణుగుప్తా 550 AD వరకు రూల్ చేశారు. ఇది మన గుప్తా ఎంపైర్కి సంబంధించిన మొత్తం కింగ్స్ హిస్టరీ. సో ఇప్పుడు మనకి హూనాస్ ఇన్వేషన్ అని జరిగింది కదా, ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అంటే ఈ చంద్రగుప్త కుమారగుప్తా పీరియడ్లో మనకు హూనాస్ అనేవాళ్ళు ఇండియాలోకి ఎంటర్ అయ్యారు. క్లియర్? సో ఇండియాలోకి ఎంటర్ అయ్యాక వాళ్ళు ఆల్ ఆఫ్ ఎ సడన్ దే హ్యావ్ నాట్ కాన్కర్డ్, దే హ్యావ్ ఫెయిల్డ్. స్కందగుప్త ఎవరైతే ఉన్నారో స్ట్రాంగ్ రిఫ్యూజల్ ఇచ్చాడండి. ఈ హాజ్ డిఫీటెడ్ ఆర్ దీస్ హునాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని డిఫీట్ చేసేసి వాళ్ళని వెనక్కి పంపించేశారు. బట్ దీస్ హునాస్ ఎవరైతే ఉన్నారో తోరామాన్ ఫస్ట్లో ఫెయిల్ అయ్యాడు, దాని తర్వాత తన కొడుకు మెహర్కుల్ కూడా వచ్చారు కదా, ఆయన స్లోగా సక్సీడ్ అవ్వకుండా ఫైనలీ హూనాస్ని గుప్తాస్ని దే హ్యావ్ డిఫీటెడ్. సో విష్ణుగుప్తాస్ తర్వాత మనకు హూనాస్ అనేవాళ్ళు గుప్తా ఎంపైర్ని కాన్కర్ చేసుకున్నారు. దాని తర్వాత మనకు హూనాస్ని కూడా ఒకరు ఓడించారు. ఎవరు అంటే హాలికారా డైనస్టీకి సంబంధించిన యశోధర్మన్ అని ఒక రాజు ఈ హూనాస్ని ఓడించి తన కంట్రోల్లోకి మొత్తం డైనస్టీని తెచ్చుకున్నాడు. దీని తర్వాత మనకు ఎంటైర్ గుప్తా ఎంపైర్ ఎప్పుడు కొలాప్స్ అయ్యింది అంటే పుష్యభూతి డైనస్టీ ఎప్పుడైతే ఎంటర్ అయ్యిందో అరౌండ్ 500 ADలో, అప్పుడు మనకు కంప్లీట్గా గుప్తా ఎంపైర్ అనేది వీళ్ళ కంట్రోల్లోకి వెళ్ళి
పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. సో ఇది మన గుప్తా ఎంపైర్ గురించి క్లియర్గా యూజింగ్ ద ఫ్లో చార్ట్ బ్రీఫ్ హిస్టరీ అండి. సో గుప్తా డైనెస్టీ ముందు మనకి ఏముంది, కనిష్కా డైనెస్టీ కదా, ఏమంటారు కనిష్కా డైనెస్టీ. నేను అన్ని పాతవన్నీ మరీ డిస్కస్ చేయనండి, ఇట్ విల్ బి లెంతీ. సో కనిష్కా డైనెస్టీ తర్వాత మనకు శ్రీగుప్తా వచ్చింది. శ్రీగుప్తా డైనెస్టీ తర్వాత హూనాస్ ఎంటర్ అయ్యారు. హూనాస్ తర్వాత మనకు ఒలికోరా డైనెస్టీ యశోధర్మన్ వచ్చాడు. ఈయన తర్వాత మనకు పుష్యభూత డైనెస్టీ వాళ్ళు, అదేనండి హర్షవర్ధన్ అన్నారు కదా కింగ్, సో వాళ్ళ డైనెస్టీ రూల్ చేయడం స్టార్ట్ చేశారు. క్లియర్? నౌ ఎక్స్టర్నల్ ఇన్వేషన్స్ అంటే మనకు ఈ హూనాస్ ఎవరైతే ఉన్నారో సెంట్రల్ ఏషియాలో ఉండేవాళ్ళండి. సో దే యూస్ టు లివ్ హియర్. వాళ్ళు బికాస్ ఆఫ్ పొలిటికల్ చేంజెస్ లేదు అంటే క్లైమాటికల్ చేంజెస్ వల్ల దే స్టార్టెడ్ మైగ్రేటింగ్ ఫ్రమ్ సౌత్కి వెస్ట్కి రెండింటికి వెళ్ళిపోయారు. సో కొన్ని గ్రూప్స్ యూరోప్కి వెళ్ళిపోయాయి, కొన్ని గ్రూప్స్ అవి యూరోప్కి వెళ్ళిపోయాయి, ఇంకొన్ని గ్రూప్స్ ఇండియా సైడ్కి స్లోగా మూవ్ అయ్యాయి. ఎలా, ఇక్కడ మనకు హిందూ కుష్ మౌంటైన్స్ ఉన్నాయి కదా, దీని ద్వారా మనకు ఇండియాలోకి ఎంటర్ అయ్యాయి. ఇండియాకి వచ్చిన బ్రాంచ్ని మనము వైట్ హున్స్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? ఇండియా వచ్చిన బ్రాంచ్ని వైట్ హున్స్ అని పిలుస్తాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో వారు ఎక్కడికి? సెంట్రల్ ఏషియన్ నొమాడిక్ ట్రైబ్స్ అండి, వెరీ ఇంపార్టెంట్. ఎవరు హునాస్ అంటే సెంట్రల్ ఏషియాకి సంబంధించిన నొమాడిక్ ట్రైబ్స్. క్లియర్? ఎవరు రూల్ చేశారు అంటే తోరమాన్ అండ్ మెహర్కులా. సో వీళ్ళ స్పెషాలిటీ ఏంటండి? దే వర్ ఎక్స్పర్ట్ హార్స్ రైడర్స్ అండ్ ఫాస్ట్ మూవింగ్ వారియర్స్ అండ్ వెరీ డిస్ట్రక్టివ్ ఇన్వేడర్స్. క్లియర్? 5th century CEలో హున్నాస్ నార్త్ వెస్ట్ ఇండియా బార్డర్స్లో దగ్గర అపీర్ అయ్యి అండ్ బిగాన్ అటాకింగ్ ద గుప్తా ఎంపైర్. స్లోగా ఈ ఎంపైర్స్ అనేది అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. ఇనీషియల్గా స్కందగుప్తా ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్ట్రాంగ్గా రెసిస్ట్ చేశాడు. బట్ లేటర్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ తోరమాన్, ఈ తోరమాను వాళ్ళ కొడుకు మిహిర్కులా ఎక్స్ట్రీమ్గా పవర్ఫుల్ అయిపోయి దే హ్యావ్ క్యాప్టర్డ్ మెనీ రీజన్స్ ఇన్ ద గుప్తా ఎంపైర్. ఈ సిటీస్ అన్నిటినీ డిస్ట్రాయ్ చేసుకుంటూ, క్లియర్, ఈ సిటీస్ అన్నిటినీ డిస్ట్రాయ్ చేసుకుంటూ అండ్ వీకెండ్ గుప్తా అథారిటీ. క్లియర్? సో ఎప్పుడు 5th century CEలో నార్త్ వెస్ట్ ఫ్రంటియర్స్ అన్నిటినీ వీళ్ళు ఆక్యుపై చేసుకొని దే హ్యావ్ సక్సెస్ఫుల్లీ క్యాప్చర్డ్ ద గుప్తా ఎంపైర్. క్లియర్? సో ఎవరి పీరియడ్లో అంటే చంద్రగుప్తా పీరియడ్లోనే దే హ్యావ్ ఎంటర్డ్ అండి. సో చంద్రగుప్తా పీరియడ్లో వీ క్యాన్ సే యాజ్ లాస్ట్లో చంద్రగుప్తా పీరియడ్ ఎండ్ అయ్యే సమయానికి దే వర్ ఎంటర్డ్. సో చంద్రగుప్తా మేజర్ రోల్ ఏం ప్లే చేయలేదు, ఈ హాజ్ డిఫీటెడ్. బట్ మేజర్ ఎవరు వాళ్ళని డిఫీట్ చేశారు, ఎవరు రెఫ్యూజ్ చేశారు అంటే కుమారగుప్తా వన్నే. క్లియర్? ఇతని పీరియడ్లోనే అయ్యింది. ఫైనలీ స్కందగుప్తా అనే ఆయన ఈ హాజ్ డిఫీటెడ్ ద హునాస్. క్లియర్? After Skandagupta, we have seen a various success of Gupta Empire who are not that much effective as the previous leaders. ఎవరెవరు అంటే పురగుప్తా, కుమారగుప్తా టు బుద్ధగుప్తా అండ్ నరసింహగుప్తా. వీళ్ళు నలుగురు ఎవరు అంటే సక్సెసర్ లీడర్స్ ఆఫ్ గుప్తా ఎంపైర్ మనం ఆల్రెడీ చూసాం. సో రీజన్ ఎప్పుడు అంటే 467 AD టు 550 AD వరకు వీళ్ళు రూల్ చేశాడు. మనం ఇందాక చూసాం కదా హూనా ఇన్వేషన్ జరిగిందండి. ఎప్పుడు జరిగింది సార్ ఎగ్జాక్ట్గా అంటే తోరమన్ ఫస్ట్గా వచ్చాడు. హూ వాజ్ ద లీడర్ ఆఫ్ హూనా ఇన్వేషన్ టీమ్. మనం వైట్ హన్ కూడా పిలిచొచ్చు కదా. సో 493 ADలో ఈ హాజ్ ఎంటర్డ్ ఇన్ టు ఇండియా త్రూ హిందూకుష్ మౌంటైన్స్ అని మనం చూసాం. ఎక్కడి నుంచి? సెంట్రల్ ఏషియా నుంచి వచ్చాడు. దాని తర్వాత 515 AD వరకు ఈయన సక్సెస్ఫుల్గా రూల్ చేశాడు. బట్ ఈ వాజ్ నాట్ దట్ మచ్ సక్సెస్ఫుల్ ఇన్ కాన్కరింగ్ ద ఎంటైర్ గుప్తా రీజన్. దాని తర్వాత అతని కొడుకు మేరకుల్ 515 AD నుంచి 535 AD వరకు రూల్ చేశాడు. సో మనకి ఎగ్జాక్ట్గా ఈ 535 AD వరకే రూల్ చేశాడని ఎక్కడ సోర్సెస్ లేవు. సమ్ సోర్సెస్ ద్వారా మనకి ఏం తెలుసు, కొంతమంది ఏమని చెప్తారు అంటే 528 AD వరకు కూడా రూల్ చేశారు. సో ఈ టైం పీరియడ్ గుర్తుపెట్టుకోవడం సరిపోతుంది. ఓకే. సో తోరమాన్ 493 AD టు 515 AD వరకు రూల్ చేశాడు. దాని తర్వాత 515 AD టు 535 AD వరకు రూల్ చేశాడు. సో ప్యారలల్లీ మనకు గుర్తుపెట్టుకోండి, ఈ గుప్తా కింగ్ ఎవరు సైడే ఉన్నారు, గుప్తా డైనస్టీ కింగ్స్ ఎవరు, వాళ్ళు కూడా రూల్ అనేది కొనసాగిస్తున్నారు. దే హ్యావ్ అక్వైర్డ్ ఓన్లీ సమ్ పార్ట్స్ ఆఫ్ గుప్తా ఎంపైర్, నాట్ కంప్లీట్లీ. ఇది గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వరాహ ఇరాన్ ఏ ప్లేస్ ఎక్కడుంది అంటే మధ్యప్రదేశ్లో ఉంది. ఆ స్ట్రక్చర్ ఏదైతే ఉందో, సో దీన్ని వైష్ణవిజం ఫాలోవర్ అంటాం కదా, వరాహమూర్తి అంటాం. సో దీని ద్వారా మనకి ఏం తెలుస్తుంది అంటే తోరమోన్ వాజ్ ఇనిషియలీ ఏ వైష్ణవైట్, అంటే వైష్ణవిజంని ఫాలో అయ్యాడు వాడు. దాని తర్వాత మనకు కొన్ని జైన్ లిటరరీ సోర్సెస్ ద్వారా మనకి ఏం తెలుస్తుంది అంటే ఈ హాజ్ ఫాలోడ్ ద జైనిజం అని. క్లియర్? సో ఇనిషియలీ ఈ వాజ్ ఏ వైష్ణవిజంని ఫాలో చేసేవాడు. దాని తర్వాత ఈ హాజ్ కన్వర్టెడ్ ఇంటూ అ జైనిజం. దాని తర్వాత మిహిర్కుల్ అనేవాడు ఈ వాజ్ ఇష్యూయింగ్ సిల్వర్ కాయిన్స్ అండి. ఈ సిల్వర్ కాయిన్స్ మీద ఇన్స్క్రిప్షన్ చూసారా?
సో ఇది ఏం డిపిక్ట్ చేస్తుంది? లార్డ్ శివ కదా. దీని ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే మెహర్కులా వాజ్ ఏ లార్డ్ శివ ఫాలోవర్ అని దీని ద్వారా మనకు తెలుస్తుంది. క్లియర్? అండ్ దిస్ ఈస్ ద హౌ హ్యూనాస్ హ్యావ్ ఇన్వైడెడ్ ఇన్ టు ఇండియా అండ్ వాట్ ఆర్ ద టైమ్ పీరియడ్స్ ఇన్ విచ్ దే హ్యావ్ రూల్డ్ ఇన్ ఇండియా. నెక్స్ట్ వీక్ సక్సెస్ అండి. రూలర్స్ తర్వాత వీక్ కింగ్స్ వస్తే ఏమవుతుంది? ఆఫ్టర్ గుప్తా థ్రోన్ మీద స్ట్రాంగ్ లీడర్షిప్ కనపడలేదండి. తెలుగులో సింపుల్గా చెప్పాలంటే రాజపాలనలో బలం తగ్గింది, సక్సెషన్ ఫైట్స్ పెరిగాయి, సెంట్రల్ పవర్ స్లోగా డిజాల్వ్ అయ్యింది. ఎంపైర్కి స్ట్రాంగ్ క్యాప్టెన్ లేకుండా షిప్ ఎలా నడుస్తుందండి? సో లాస్ ఆఫ్ స్ట్రాంగ్ సెంట్రల్ లీడర్షిప్. దీని ద్వారా మనకు ఇది ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఫర్ ద డిక్లైన్ ఆఫ్ గుప్తా ఎంపైర్. నెక్స్ట్ అండి, ఆల్ ఆఫ్ గుప్తా ఎంపైర్ మనం ఆల్రెడీ చూసాం. ఇట్ వాజ్ నాట్ ఆల్ ఆఫ్ ఎ సడన్, ఇట్ వాజ్ ఎ గ్రాడ్యువల్ స్లో డిక్లైన్. నెక్స్ట్ ఫస్ట్ రీజన్ వచ్చేసి ఎకనామిక్ డిక్లైన్ అండి. ఎకనామిక్ కొలాప్స్ అవ్వడం అంటే స్టార్ట్ అయ్యింది. గోల్డ్ కాయిన్ సర్క్యులేషన్ తగ్గిపోయింది, ట్రేడ్ రూట్స్ సైలెంట్ అయిపోయాయి. బట్ మిలిటరీ ఎక్స్పెన్సెస్ ఎలా చేస్తారు? సో గోల్డ్ కాయిన్ సర్క్యులేషన్ లేదు, ట్రేడ్ తగ్గిపోయింది, బట్ మిలిటరీ ఎక్స్పెండిచర్ చాలా ఎక్కువ ఉంది. సో దే కీప్ ఆన్ ఇంక్రీజింగ్. ఇన్కమ్ తగ్గి ఎక్స్పెన్సెస్ పెరిగినా అప్పుడు ఈవెన్ ద రిచెస్ట్ ఎంపైర్ కూడా సర్వే అవ్వడం చాలా కష్టం అండి. అండ్ దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ద ఫాల్ ఆఫ్ గుప్తా ఎంపైర్. నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ వీక్నెస్ అండి. ఓకే, సో టైం గడుస్తుంది, ప్రొవిన్షియల్ గవర్నర్స్ చాలా పవర్ఫుల్ అయిపోయారు, ఫ్యూడల్ సిస్టమ్ గ్రో అయ్యింది, లోకల్ రూలర్ సెంట్రల్ని ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేశారు, ఎంపైర్ యూనిటీ క్రాక్స్ చూపించడం మొదలైంది. సో దీని ద్వారా ఏమవుతుంది? ఆబ్వియస్లీ అడ్మినిస్ట్రేటివ్ వీక్నెస్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంటర్నల్ రెబిలియన్స్ అండి. ఇన్సైడ్ ద ఎంపైర్ రెబిలియన్స్ ఫైర్లా స్ప్రెడ్ అయిపోయాయి. స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో ఇండిపెండెన్స్ అనౌన్స్ చేసేసారండి. ఓకే, మా రాజ్యాన్ని మేమే పరిపాలించుకుంటామని. చిన్న చిన్న రాజ్యాలు ఎవరు నాయకులు ఉన్నారో వాళ్ళు కూడా దే హ్యావ్ స్టార్టెడ్ అనౌన్సింగ్ ఇండిపెండెన్స్ అండి. బ్రేక్ అవే కింగ్డమ్స్ పుట్టాయి, పొలిటికల్ మ్యాప్ పీసెస్గా బ్రేక్ అవ్వడం స్టార్ట్ అయింది. గుప్తా ఎంపైర్ ఇన్సైడ్ నుంచి క్రంబుల్ అవుతుందండి. సో పొలిటికల్ ఫ్రాగ్మెంటేషన్ అనేది ఈ టైంలో పూర్తిగా స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ రైజ్ ఆఫ్ రీజనల్ పవర్స్ అండి. రైజ్ ఆఫ్ రీజనల్ పవర్స్. నేచర్లో ఎంటీ స్పేస్ అనేది ఉండదు. గుప్తాస్ వీక్ అయ్యాక న్యూ పవర్స్ రైజ్ అయ్యాయి. ఆబ్వియస్లీ అవుతాయి కదా. సో ఒకరు వీక్ అవుతున్నారని దాన్ని కాన్కర్ చేసుకున్నాక ఎవరో ఒకరు పుడతాడు. సో వటకాస్, మైత్రికాస్ ఇవి గుప్తా టెరిటోరీస్ని స్లోగా క్యాప్చర్ చేశాయి. ఏ డైనెస్టీస్ అండి? వక్తాక అండ్ మైత్రికా డైనెస్టీస్. గుప్తా డామినెన్స్ని రీప్లేస్ చేసేవి ఎవరు అంటే వకటక అండ్ మైత్రేకి. సో ఆబ్వియస్లీ లాస్ ఆఫ్ గుప్తా టెరిటోరీస్ అనేది వీళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. క్లియర్? ఇందాక మనం చూసాం లోకల్ పవర్స్ బ్రోక్ అయ్యాయని. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇదే చెప్తాను, ఎక్కువ ట్రాక్ చేయను. సో ఇంటర్నల్ రివోల్ట్స్ అనేది గవర్నర్స్ అండ్ ఫ్యూడరేటివ్స్ బికమ్ పవర్ఫుల్, ప్రొవిన్సెస్ డిక్లేర్ ఇండిపెండెన్స్ చేశాయి. గ్రాడ్యువలీ దే ఆర్ బ్రోకన్ ఇంటూ స్మాలర్ కింగ్డమ్స్ అండి, ఎంటైర్ ఎంపైర్. దాని తర్వాత ల్యాండ్ గ్రాంట్స్, ఇది వెరీ ఇంపార్టెంట్. ల్యాండ్ గ్రాంట్స్ టు ద అఫీషియల్స్ అండ్ బ్రాహ్మిన్స్ రెడ్యూస్డ్ రాయల్ రెవెన్యూ. సో ల్యాండ్ అనేది గిఫ్ట్గా ఏదనుకో గ్రాంట్స్ అనేది ఇచ్చేవాళ్ళండి. ఇనిషియల్గా ఏమవుతుంది అంటే మనకి కనిష్క డైనెస్టీ, మౌర్యన్ ఎంపైర్ దాంట్లో ల్యాండ్ గ్రాంట్స్ ఇచ్చేవాళ్ళు, కానీ దానిపైన వచ్చే రెవెన్యూ అనేది మ్యాక్సిమం అమౌంట్ అనేది కింగ్డమ్కి వెళ్ళిపోయేది. సో దాని ద్వారా అడ్మినిస్ట్రేషన్ అనేది ఈజీగా అయ్యేది. సో వీళ్ళు ఏం చేశారు? ల్యాండ్తో ఇవ్వడంతో పాటు దానిపైన వచ్చే రెవెన్యూ కంట్రోల్ కూడా ఈ ఫ్యూడరేటరీ లీడర్స్ కూడా ఇచ్చేశారు. సో ఎలా అప్పుడు అడ్మినిస్ట్రేషన్కి డబ్బులు వస్తే రెవెన్యూ వస్తుంది? దీని ద్వారా ఏమవుతుందంటే రైజ్ ఆఫ్ ఫ్యూడల్ సిస్టమ్ వీకెండ్ సెంట్రల్ అథారిటీ. సో ఈ ఫ్యూడల్ సిస్టమ్ ఇంక్రీజ్ అవ్వకుండా పోయింది, వాళ్ళ పవర్ ఎక్కువైంది, వాళ్ళ రెవెన్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో వాళ్ళ అథారిటీ అనేది ఆబ్వియస్లీ ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత ఎంపైర్ వాజ్ డివైడెడ్ అమాంగ్ సక్సెసర్స్, ల్యాక్ ఆఫ్ యూనిటీ లెడ్ టు ద పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఫైనలీ. నౌ ఒక స్మాల్ ట్రిక్ అండి. ఇవన్నీ చదివాం కదా మనము. ఒక సింపుల్గా 4 వర్డ్స్ గుర్తుపెట్టుకుంటే, 4 లెటర్స్ గుర్తుపెట్టుకుంటే వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ గుప్తా ఎంపైర్, ఫాల్ ఆఫ్ గుప్తా ఎంపైర్ అనేది క్లియర్గా నేర్చుకోవచ్చు. సో డబ్ల్యూఈ ఎర్ల్, వి ఎర్ల్ అనేది గుర్తుపెట్టుకోండి, క్లియర్గా మనకు రీజన్స్ వస్తాయి. సో స్టెప్ బై స్టెప్ చూద్దాం. వి అంటే వీక్ రూలర్స్ అండి, మనం ఆల్రెడీ చూసాం. వీక్ రూలర్స్ ద్వారా ఇది అయ్యింది. నెక్స్ట్ ఎక్స్టర్నల్ ఇన్వేషన్స్, ఉన్న ఇన్వేషన్ చూసాము. దాని తర్వాత ఎకనామికల్ డిక్లైన్ చూసాము మనము. రెవెన్యూ పెరుగుతుంది, ఖర్చులు పెరుగుతున్నాయి, ఎకానమీ ట్రేడ్ అనేది తగ్గిపోయింది, గోల్డ్ కాయిన్ సర్క్యులేషన్ అనేది తగ్గిపోయింది. నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ వీక్నెస్ వచ్చింది. వీ హ్యావ్ సీన్ అడ్మినిస్ట్రేటివ్ వీక్నెస్. అండ్ తర్వాత రీజనల్ పవర్స్ ఏవైతే ఉన్నాయో, లోకల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో రెబిలియన్ అనేది స్టార్ట్ చేశారు. దాని తర్వాత లోకల్ రెబిలియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ టెరిటోరీస్ ఏవైతే ఉన్నాయో కంట్రోల్ తెచ్చుకోవడానికి స్టార్ట్ చేశారు. వాళ్ళ ఇండిపెండెంట్ కింగ్డమ్స్ని, ఇండిపెండెంట్ ప్రొవిన్సెస్ని వాళ్ళే రూల్ చేసుకుంటామని ఒక ఇండిపెండెన్స్ వార్ అనేది స్టార్ట్ చేశారు. సో ఇది గుర్తుపెట్టుకోండి, వీఆర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, జస్ట్ ఫర్ యువర్ రిమెంబరెన్స్ పర్పస్.
నౌ ఫాలో ఆఫ్ యూనా డైనెస్టీ అండి. మనము గుప్తా డైనెస్టీని హునా వాళ్ళు ఎలా అక్వైర్ చేసుకున్నారో చూసాం. ఇప్పుడు హునా డైనెస్టీని ఎవరు కాన్కర్ చేసుకున్నారు, ఎవరు ఓడించారు అంటే చూద్దాం. సో యశోధర్మన్ అనే ఒక రాజు ఆలికరా డైనెస్టీకి సంబంధించిన ఆయన. ఈయన ప్లేస్ ఎక్కడ అని రీజన్ ఎక్కడ అంటే మాల్వా రీజన్లో ఈయన డైనెస్టీ అనేది ఉంది. సో ఈయన ఏం చేశాడు, ఈ మీర్కులని ఓడించేసి ఈ రీజన్ ఏదైతే ఉందో దీన్ని అక్వైర్ చేసుకున్నాడు. ఎప్పుడు అంటే అరౌండ్ 528 సిఈలో అండి, 528 బీసీఈలో. సో మనకి ఎలా తెలుస్తుంది సార్ దీనికి సోర్స్ ఏంటి అంటే దేర్ వాజ్ ఎ పిల్లర్ అండి, సోన్దాని పిల్లర్, మందాసూర్ పిల్లర్ అని కూడా దీన్ని పిలుస్తారు. ఇది ఏం చెప్తుంది అంటే ఇట్ కొమమరేట్స్ ద డిసిసివ్ ట్రయంఫ్ ఓవర్ మేర్లుకా కంపోజ్డ్ బై పోయిట్ వసుల అండ్ ఎంగ్రేవ్డ్ బై గోవింద. క్లియర్ అంటే ఈ పిల్లర్ ద్వారా మనకు యశోధర్మన్ ఆయన మీరుకుల్ని ఓడించడం తెలుస్తుంది. ఈ పిల్లర్ పైన ఇన్స్క్రిప్షన్ ఎవరు కంపోజ్ చేశారు అంటే పోయెట్ వసుల, ఇంపార్టెంట్. అండ్ ఎవరు ఎంగ్రేవ్ చేశారు అంటే గోవింద. ఏం పిల్లర్ అండి, సోదాని పిల్లర్ మందాసురలో ఉంది, దీన్ని మందాసుర పిల్లర్ అని కూడా పిలవచ్చు. సో ఇలా మనకు హునా డైనెస్టీ అనేది ఫాలో అయింది. సో ఇప్పటికీ మనకు గుప్తా డైనెస్టీ సక్సెసెస్ ఎవరైతే ఉన్నారో ప్యారలల్గా రూల్ చేస్తున్నారు, బట్ దే వర్ నాట్ సో మచ్ పవర్ఫుల్. అంతకుముందు 100 టెరిటోరీస్ వాళ్ళ కంట్రోల్లో ఉంటే ఇప్పుడు ఒక 20 30 కంట్రోల్లో ఉన్నాయి, మిగతావన్నీ ఇండిపెండెంట్ లీడర్స్ చేతిలోకి వెళ్ళిపోయాయి. నౌ ఎప్పుడు గుప్తా ఎంపైర్ కంప్లీట్గా ఎరాడికేట్ అయిపోయింది, కంప్లీట్గా డిమినిష్ అయిపోయింది అంటే ఇట్ వాజ్ అరౌండ్ ఆఫ్టర్ కమింగ్ ద పుష్యభూతి డైనెస్టీ. క్లియర్, పుష్యభూతి డైనెస్టీ ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో అరౌండ్ 500 AD అండి. 500 ADలో ఈ పుష్యభూతి డైనెస్టీ వాళ్ళు ఎంటర్ అయ్యి టోటల్గా ఈ గుప్తా డైనెస్టీ ఏదైతే ఉందో దీన్నంతా అక్వైర్ చేసుకొని వాళ్ళ డైనెస్టీని స్టార్ట్ చేశారు. సో ఈ న్యూ డైనెస్టీ హ్యాస్ ఎమర్జ్డ్. క్లియర్. సో గుప్తా ఎంపైర్ ఒక్కసారి పడిపోలేదండి, ఇట్ వాజ్ ఎ స్లో, పెయిన్ఫుల్ అండ్ గ్రాడ్యువల్ డిక్లైన్. ఎక్స్టర్నల్ అటాక్స్ చేశారు, వీక్ రూలర్స్ ఉన్నారు, ఎకనామిక్ ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఇంటర్నల్ రెబిలియన్స్ అయ్యాయి. ఇవన్నీ కలిసి అరౌండ్ 500-550 అని కూడా చెప్పచ్చు. గ్రేట్ గుప్తా సుప్రమసీ ఏదైతే ఉందో దట్ హ్యాస్ ఫేడెడ్ ఇన్ టు హిస్టరీ. ఇది మన ఫాల్ ఆఫ్ గుప్తా ఎంపైర్ యాజ్ వెల్ యాజ్ రైజ్ ఆఫ్ హునా డైనెస్టీ యాజ్ వెల్ యాజ్ స్టార్ట్ ఆఫ్ పుష్యభూతి డైనెస్టీ. పుష్యభూతి డైనెస్టీ గురించి మనము నెక్స్ట్ క్లాసెస్లో క్లియర్గా నేర్చుకుంటాం. అందులో హర్షవర్ధన్ కింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ ద స్టేట్ గ్రూప్ ఎగ్జామినేషన్స్, రైట్? క్లియర్. ఇది మన కంప్లీట్ ఫాలో ఆఫ్ గుప్తా ఎంపైర్ సెషన్. ఐ హోప్ యూ పీపుల్ హ్యావ్ అండర్స్టూడ్ ద సెషన్. ఎనీ డౌట్స్ ఏవైనా ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఐల్ ట్రై మ్యాక్సిమం టు రిప్లై బ్యాక్ and clear all your doubts. So thank you for being with me patiently. Thank you all. Have a good day. All the best for your future examinations. Thank you. Bye bye.